బాటసారిలా వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్రగా వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు 1500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. అనంతపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం వరంగల్ జిల్లాలో సాగుతోంది. 94 రోజుల క్రితం పాదయాత్రను ప్రారంభించిన టీడీపీ అధినేత ఈ మధ్యకాలంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి బూస్టప్ ఇచ్చే ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో వైఎస్ పాదయాత్ర రికార్డును కూడా అధిగమించారు బాబు. పాదయాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసిన చంద్రబాబు జనవరి 26 తర్వాత కూడా వస్తున్న మీకోసం యాత్రను కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. అరవై 63 ఏళ్ల వయస్సు, ఇంట్లో కృష్ణ రామ అని కాలక్షేపం చేసే వయస్సు. రాజకీయాల్లో ఉన్నవాళ్లైతే పాత సంగతులు నెమరు వేసుకుంటూ కాలం వెళ్లదీసే వయస్సు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తాననుకున్న లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలనే దృఢచిత్తంతో నిరుడు అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం చంద్రబాబు వస్తున్న మీకోసం యాత్ర 94వ రోజుకు చేరుకుంది. గురువారం నాటికి యాత్ర 1505.3 కిలోమీటర్లకు చేరుతుంది. ఇదే మంచి అవకాశం, మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. వస్తున్నాడు 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 వస్తున్నాడు. ఇప్పటి వరకు 38 నియోజకవర్గాల్లో 81 మండలాలు, 13 మున్సిపాలిటీలు, 650కి పైగా గ్రామాల మీదుగా సాగింది యాత్ర. ఇందులో భాగంగా చంద్రబాబు దృష్టికి వివిధ సమస్యలు వచ్చాయి. మంచినీటి సమస్య మొదలుకొని రోడ్లు, డ్రైనేజీలు, పంట కాల్వల మరమ్మతులు, పాఠశాలల్లో సమస్యలు వంటి అంశాలతో పాటు విద్య, వైద్యం వంటి వ్యక్తిగత సమస్యల గురించి కూడా చంద్రబాబుకు విన్నవించుకున్నారు ప్రజలు. ఇలా వచ్చిన వివిధ సమస్యలకు సంబంధించి బాబు ఇప్పటి వరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి సుమారు 140 లేఖలు పైగా రాశారు. అలాగే కొంతమంది నిరుపేదలకు ట్రస్టు ద్వారా విద్య, వైద్యం కోసం ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే ఇంకొందరికి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చికిత్స అందించారు. ఈ 94 రోజుల పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత కొన్ని కీలక నిర్ణయాలు, మరికొన్ని కీలక ప్రకటనలు చేశారు. రైతు సంక్షేమమే ఇకపై పార్టీ ప్రధాన ఎజెండా అని ప్రకటించి చంద్రబాబు వస్తున్నాడు, రుణమాఫీ పైనే తొలి సంతకం చేస్తానని ప్రకటించారు. ఇక ఇదే ఊపులో గిరిజన డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఈ విధంగా వివిధ హామీలు గుప్పిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు బాబు. ఇక రాజకీయంగా చూస్తే తెలంగాణకు సంబంధించిన కీలక నిర్ణయం ఈ పాదయాత్రలో తీసుకున్నారు బాబు. కరీంనగర్ జిల్లా పోత్కపల్లి గ్రామంలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని 2008 లేఖను మరోసారి ప్రస్తావిస్తూ షిండేకు లేఖ రాశారు. ఈ పరిణామం తెలంగాణలో పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇదే సమయంలో ఓవైపు పాదయాత్ర చేపడుతూనే మరోవైపు పార్టీని పట్టాలెక్కించే కసరత్తులు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఏ జిల్లాలో పర్యటిస్తుంటే ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తులు కానిచ్చేస్తూ దూకుడుగా వెళుతున్నారు బాబు. అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 63 సంవత్సరాల వయసులో ఆయన ఉదయం 10-11 పాదయాత్ర మొదలుపెట్టి అదే ఎండలో, అదే వానలో, అదే వర్షంలో, దట్టమైనటువంటి పొగమంచులో ఆయన అనారోగ్యాన్ని, కాళ్ళ నొప్పుల్ని, కీళ్ళ నొప్పుల్ని, గాయాల్ని కూడా లెక్క చేయకుండా ఆయన ఏకబిగిన రాత్రి 12, 1 గంట, 2 వరకు కూడా నడుస్తున్నాడు. ఇది పాదయాత్ర. దారిలో కనపడినటువంటి పేద బడుగు బలహీన వర్గాల్ని, రైతుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, యువతరాన్ని, ఉద్యోగస్తుల్ని, బడి పిల్లల కాడి నుంచి అందరినీ కలిసి వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మనం ఏం చేయాలనే దాని మీద ఒక క్లారిటీకి రావటం జరుగుతుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర మరిన్ని సంచలనాలకి కేంద్ర బిందువు కాబోతోంది, వేదిక కాబోతోంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క పాదయాత్ర ఆ తల్లి కాంగ్రెస్కి, ఈ పిల్ల కాంగ్రెస్కి కూడా అంతిమ యాత్రగా మార్పు చెందబోతోంది అనేది స్పష్టంగా తెలుసు. చంద్రబాబు వస్తున్నాడు,
మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. ఇప్పటి వరకు 1505.3 కిలోమీటర్ల మేర నడిచిన బాబు రికార్డు సృష్టించారు. 2004కు ముందు వైఎస్ 1468.8 కిలోమీటర్ల మేర చేపట్టిన పాదయాత్ర ఇప్పటి వరకు రాష్ట్రంలో రికార్డుగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును చంద్రబాబు అధిగమించేస్తున్నట్లయింది. 94 రోజుల పాటు అలు పెరగకుండా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ఆహార పద్ధతుల దగ్గర నుంచి తన రోజువారీ అలవాట్లలో కూడా పాదయాత్రకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో స్టేజ్ కుప్పకూలిన ఘటనలో 2 రోజుల పాటు విశ్రాంతి, ఆ తర్వాత ఎర్రవనాయుడు అంత్యక్రియలకు మరో 2 రోజుల పాటు యాత్రకు బ్రేక్నిచ్చారు బాబు. ఈ 4 రోజులు మినహా వారాంతాల్లోనూ పండుగల నాడు కూడా చంద్రబాబు తన యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలా రికార్డులు సృష్టించుకుంటూ సాగుతున్న చంద్రబాబు పాదయాత్ర ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ముందుగా చెప్పిన దాని ప్రకారం యాత్ర జనవరి 26వ తేదీతో ముగించాలి. కానీ కోస్తా జిల్లాల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో మార్చి 29 వరకు వస్తున్నా మీకోసం పాదయాత్ర కొనసాగనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 11న ఖమ్మంలో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చేయనున్నారు. మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు.